शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसन्न्यासयोगः। 24 श्लोकं। यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम्। ఫలాపేక్ష కలవాని చేత, అహంకారము కలవాని చేత అధిక వ్యయ ప్రయాసలకు ఓర్చి చేయబడే కర్మ రాజస కర్మ అని అంటారు. రాజస కర్మ అనేది సాత్విక కర్మకు విరుద్ధమైనది. ఏదో ఒక కోరికతో ఏదో ఒక ఫలితం ఆశించి చేసే కర్మ నేను చేస్తున్నాను అని 10 మందికి తెలిసేటట్టు చేసే కర్మ. ప్రతి పని ఆయాసపడుతూ శ్రమ పడుతూ ఎంతో ధనం అనవసరంగా వ్యయం చేస్తూ అయ్యో ఇంత ఖర్చు అయిందేమిటా అని బాధపడుతూ చేసే కర్మ రాజస కర్మ. రాజస కర్మలలో ఆడంబరం, ఆర్భాటం, అందరికీ తెలియాలనే తాపత్రయం, తనకు పేరు రావాలనే ఆరాటం, అంతా నేనే చేస్తున్నాను అనే అహంకారం, తన గురించి 10 మంది చెప్పుకోవాలనే ఆకాంక్ష, చిన్న పనికి కూడా అనవసరంగా హైరాణ ఆరాట పడిపోవటం, ఈ పని సక్రమంగా అవుతుందా లేదా అనే టెన్షన్, ఇంత ధనం ఖర్చు అవుతుందేమిటా అనే దిగులు, పైకి చిరునవ్వు, ఇది రాజస కర్మ. రాజస కర్మలలో భక్తి, శ్రద్ధ తప్ప అన్నీ ఉంటాయి. 25 శ్లోకం. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష చ పౌరుషః మోహదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. మనం ఏమి కర్మ చేయబోతున్నాము, దానివల్ల కలిగే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, ఏ కర్మ హింసతో కూడుకున్నదా లేదా, ఇవి ఏవి ఆలోచించకపోవటం, ఏది తోస్తే ఎలా తోస్తే అలా చేసేయటం, అసలు తాను ఆ కర్మ చెయ్యగలడా లేదా, తనకు ఆసక్తి యుక్తులు ఉన్నాయా లేదా అని చూడకుండా, ఏ మాత్రం వివేకం లేకుండా కర్మలు మొదలు పెట్టడం, సంఘంలో ఆపేయటం, మరలా మరొకటి మొదలు పెట్టడం, వీటిని తామస కర్మలు అంటారు. ఇటువంటి వారు ముందు వెనుక ఆలోచించరు. దానివలన కలగబోయే కష్ట నష్టాల గురించి విచారించరు. తాను చేసే పనుల వలన సంఘానికి, దేశానికి, ప్రపంచానికి కలిగే వినాశనం గురించి కూడా ఆలోచించరు. ఉదాహరణకు, ఏ కారణము లేకుండా తమ ఉనికిని అందరికీ తెలియజేయాలనే స్వార్థంతో ఉద్యమాలు చేయటం, ఆ ఉద్యమం తాను చెయ్యగలడా లేదా, తనకు ఆ సామర్థ్యం ఉందా లేదా, ఆ ఉద్యమాల పర్యవసానం ఏమిటా అని ఆలోచన లేకుండా ఉద్యమాలు ప్రారంభించటం, ఆ ఉద్యమాలు హింసకు దారితీస్తాయని ఆలోచించకపోవటం, ఆ ఉద్యమాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వకపోగా దుష్ఫలితాలను మిగిలిస్తే మరొక ఉద్యమాన్ని చేపట్టడం, ఒక విధమైన మోహంలో మూర్ఖంగా పనులు చేయటం, తన స్వార్థం కొరకు పనులు చేయటం, నేను బాగుంటే చాలు, ఇతరులు ఏమైనా నాకు పట్టదు అని అనుకుంటూ తనకు తోచినట్టు తన ఇష్టానుసారం కర్మలు చేయటం, ఇవన్నీ తామసిక కర్మలు అని అంటారు. 26 శ్లోకం. ముక్త సంగో నహం వాదీ ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. చేసే పని మీద ఆసక్తి, సంగము లేనివాడు, ఈ పని నేను చేస్తున్నాను అనే అహంకారం లేనివాడు, ఏ పని అయినా ధైర్యం, ఉత్సాహంతో చేసేవాడు. తాను చేసిన కార్యము సిద్ధించినా సిద్ధించకపోయినా ఎటువంటి వికారము చెందనివాడు, ఇటువంటి కర్తను సాత్విక కర్త అని చెప్పబడతాడు. పై శ్లోకంలో కర్మల గురించి చెప్పాడు. ఈ శ్లోకం నుంచి ఆ కర్మ చేసే కర్త గురించి చెబుతున్నారు. మరలా కర్త గురించి చెప్పాలా? సాత్విక కర్మ చేసేవాడు సాత్విక కర్త అవుతాడు కదా.
అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న సూక్ష్మం ఉంది. అదేంటి? చేసేది సాత్విక కర్మ కావచ్చు, కానీ ఆ కర్మ చేసే కర్త కూడా సాత్వికుడు అయి ఉండాలి. లేకపోతే అది సాత్విక కర్మ అనిపించుకోదు. ఉదాహరణకు శరీరంతో సాత్విక కర్మలు చేస్తూ మనసుతో రాజస లాభాలు తామస లాభాలు కలిగి ఉంటే దాని వలన లాభం ఏమిటి? ఇది ఎలా ఉంటుందంటే, పైకి మెడలో రుద్రాక్షలు వేసుకొని ప్రతిరోజు దేవాలయాలకు వెళుతూ యజ్ఞయాగాలు చేయిస్తూ దాన ధర్మాలు చేస్తూ మనసులో మాత్రం ప్రజలను దోచుకుని అంతకు రెట్టింపు ధనం సంపాదించాలి అనే బుద్ధి ఉంటే అతడు సాత్విక కర్త కాడు. మానవులకు ఇటువంటి అతి తెలివితేటలు ఉంటాయనే పరమాత్మ సాత్విక కర్త ఎలా ఉండాలి అని కూడా స్పష్టంగా చెబుతున్నాడు. కర్మలు సాత్విక రాజసిక తామసిక కర్మలుగా ఉన్నట్టే ఎవరు ఏ పని చేసినా ఆ పని చేసే కర్త కూడా 3 విధాలుగా ఉంటాయి. సాత్విక్ కర్త, రాజసిక్ కర్త, తామసిక్ కర్త. ఇప్పుడు సాత్విక్ కర్త అంటే మరి ఎవరో తెలుసుకుందాం. ఎవరు ఏ కర్మ చేసినా దాని నుంచి ఫలితం ఆశించి చేయకూడదు. ఆ కర్మకు పూర్తిగా అంకితమైపోకూడదు. ఆ కర్మ అలవాటుగా మారకూడదు. ఆ కర్మ చేయటం తమ విద్యుత్ ధర్మం కాబట్టి ఆ కర్మ చేస్తున్నాను అనుకోవాలి. అప్పుడు విహిత కర్మలు చేయగలుగుతాడు. ఆ కర్మ నేనే చేస్తున్నాను, నేను కాబట్టి ఈ పని చేయగలుగుతున్నాను, నేను చేశాను కాబట్టి ఇంత మంచి ఫలితం వచ్చింది అనే అహంకారము కర్తృత్వ భావన ఉండకూడదు. ఇటువంటి వాడు ఏ కర్మ చేసినా ధైర్యంగా పట్టుదలతో చేస్తాడు. ఏ పనిలో అయినా ముందుకు దూసుకుపోతాడు. చేస్తానో చేయలేనేమో అనే అధైర్యం మనసులోకి రానియకూడదు. కొన్ని కార్యాలు ఫలిస్తాయి, మరికొన్ని ఫలించవు. చేసిన అన్ని కర్మలు ఫలించాలని లేదు. దేశకాల విధి నిర్ణయాన్ని బట్టి ఫలిస్తాయి, వస్తుంటాయి. కాబట్టి తాను చేసిన కర్మ ఫలించినప్పుడు ఎగిరి గంతేయటం, ఫలించినప్పుడు కుంగిపోవటం వంటి వికారములను సాత్విక కర్తలో తాను చేసిన పని ఫలించినా ఫలించకపోయినా చెలించడు, నిర్వికారంగా సంతోషంగా ఉంటాడు. ఇటువంటి వారిని సాత్విక కర్తలు అని అంటారు. కాబట్టి ఎవరు ఏ కర్మ చేసినా దానితో అనుబంధం పెంచుకోకూడదు. అహంభావం కర్తృత్వ భావన లేకుండా చేయటం, ధైర్యంగా చేయటం, ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చలించకుండా ఉండటం, నిరుత్సాహపడకుండా ఉండటం, ఆఖరుగా ఏ ఫలితం వచ్చినా ఆనందంతో స్వీకరించటం, వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు అర్పించటం సాత్విక కర్త చేసే పనులు. సాధారణంగా అందరూ ఏయో పనులు మొదలు పెడతారు, మధ్యలో మానేస్తారు. మొదలు పెట్టినప్పుడు ఉన్న ఉత్సాహం ధైర్యం జారిపోతాయి. అందుకే ఏ పనికైనా ధైర్యంతో ఉత్సాహంతో ముందుకు పోయే గుణం ముఖ్యం. ఆ ధైర్యం ఉత్సాహం ఎప్పుడు వస్తుందంటే తాను చెయ్యబోయే కర్మ ధర్మము న్యాయము చట్టబద్ధం అయితే ధైర్యం ఉత్సాహం దానంతట అదే వస్తుంది. అలా కాకుండా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే పోలీసులు నిఘా వర్గాలు పట్టుకుంటారేమో అనే అధైర్యంతో అభద్రతా భావంతో భయంతో ఉంటారు. అంతేకాకుండా మనసు నిర్మలంగా ఉంటే ధైర్యం ఉత్సాహం వాటంతట అవే వస్తాయి. అన్నిటికన్నా కార్య శీతలత్వం నిబద్ధత ముఖ్యం. ఎవరు ఏ పని చేసినా శ్రద్ధతో ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయాలి. ఈ పని జరగకపోతే నా పరువు పోతుంది, నేను బతకడం దండగా అనే భావనతో చేయకూడదు. అయితే అవుతుంది, లేకపోతే లేదు, నా ప్రయత్నం నేను చేస్తాను అనే భావంతో చెయ్యాలి. మంచి వచ్చినా చెడు వచ్చినా ఫలితం పరమాత్మకు అర్పించాలి. అప్పుడే ఆ కర్త మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇటువంటి వారిని సాత్విక కర్తలు అని అంటారు. ఈ శ్లోకంలో ముక్త సంగః అని వాడారు. అంటే ఈ సాత్విక కర్తలు చెయ్యటం సంఘం నుంచి విముక్తి పొందటానికి అని అర్థం. ఇది కొంత విపరీతంగా కనపడుతుంది. కర్మలు చేస్తే వాటి మీద సంఘం అంటే అటాచ్మెంట్ పెరుగుతుంది. కానీ ముక్తి ఎలా వస్తుంది అని మనం అనుకోవచ్చు. విమానం ఎగిరే ముందు నేల మీద పరుగెడుతుంది. ఎందుకు? నేలను వదిలి నింగికి ఎగరటానికి కావలసిన శక్తిని సమకూర్చుకోవటానికి.
అలాగే సాత్విక కర్త కూడా కర్తవ్య కర్మలు చేస్తూ వాటి నుంచి విడివడి పరమాత్మను చేరుకోవటానికి తగిన శక్తిని పుంజుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే సాత్విక కర్మలు చెయ్యటం సాత్విక కర్తకు అవసరం. హరే కృష్ణ.